మీకు టైటిల్ చూస్తే కనుక ఈ పాటికే తెలిసిపోయి ఉంటది మేము ఎక్కడికి వచ్చామనేది. హారికకి ఇక్కడ కాఫీ ఎట్లా తాగాలో తెలియకపోతే ఈయన నేర్పిస్తున్నారు. నా స్వాబ్ టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు హారికది. Hey guys, welcome to my channel Sonu's Samrajyam. For all the latest videos, please subscribe and don't forget to hit the bell icon. Thank you. Hi all, welcome to my channel Sonu's Samrajyam. అందరూ ఎలా ఉన్నారు? This is Harika and మేము మీకు టైటిల్ చూస్తే కనుక ఈ పాటికే తెలిసిపోయి ఉంటది మేము ఎక్కడికి వచ్చామనేది. సో వీఆర్ ఇన్ ద హిల్ స్టేషన్ ఊటీ. సో ఊటీకి వచ్చేసాం. ఇక్కడ చాలా బాగుంది, క్లైమేట్ అయితే చాలా చిల్గా ఉంది. ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ కాబట్టి ఆల్మోస్ట్ చాలా మంది వెకేషన్కి వచ్చారు ఇక్కడికి. సో మేము కోయంబత్తూర్ నుంచి ఊటీకి స్టార్ట్ అయ్యాం అనమాట. కోయంబత్తూర్ నుంచి ఊటీకి వచ్చినప్పుడు చాలా హెయిర్ పిన్స్ మాకు తగిలాయి. సో ఆ హెయిర్ పిన్స్ దగ్గర ఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ అన్నీ నేను షూట్ చేశాను. సో అవి నేను ఇప్పుడు పెడుతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రిలాక్స్ బైక్ రెంటల్స్ ఆఫీస్కి వచ్చేసాను. అండ్ ఏదైతే ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫిలప్ చేస్తున్నాను ప్రజెంట్ ఇక్కడ. సో వాళ్ళు మన డీటెయిల్స్ ఈ బైక్ రెంటల్ది యాక్చువల్లీ నేను ఆన్లైన్లో చెక్ చేసి ఆల్రెడీ బుక్ చేసేసాను. జస్ట్ ఆ స్మాల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి సో దట్ బైక్ హ్యాండ్ ఓవర్ తీసుకునే ముందు. అండ్ దే ఆర్ టేకింగ్ 1000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా తీసుకున్నారు ఫర్ దిస్ బైక్. ఈ బైక్ రెంటల్ వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో రాస్తాను, మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో కార్డ్స్ యాడ్ చేస్తాను బిఫోర్ ఐ పోస్ట్ దిస్ వీడియో. అండ్ ఈ బైక్ వచ్చేసి నేను 1 డే ముందే బుక్ చేసుకున్నా బిఫోర్ ఐ ట్రావెల్ టు కోయంబత్తూర్. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 600 to 700 పర్ డే పడింది. సో టోటల్ నేను 2600 సంథింగ్ అడ్వాన్స్ కట్టాను. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్ ఇచ్చాను ఫైనలీ. అండ్ సీ గైస్, బైక్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైప్ ఆఫ్ డ్యామేజ్ ఉన్నాయి. అండ్ ఈ గేర్ లివర్ దగ్గర మీరు చూసారు కదా, ఈ డ్యామేజ్ ఉంది. అండ్ ఆల్సో మిర్రర్ లేదు. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం ముందే వీడియో తీసుకొని ఐడెంటిఫై చేసుకోవాలి. వెనెవర్ ఐ టేక్ a 2-wheeler or 4-wheeler బైక్ ఆర్ కార్ ఫర్ రెంట్, బేసిక్గా నేను ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేసుకుంటాను వెహికల్ని. టైర్స్ కానీ బాగున్నాయా లేవా, లేదంటే వెహికల్ కండిషన్లో ఉందా లేదా. దెన్ ఓన్లీ వీ కెన్ గో అహెడ్ అండ్ టేక్ ది హ్యాండ్ ఓవర్ ఆఫ్ ది బైక్. సో గైస్, ఫైనల్లీ వీ టుక్ అ స్కూటీ. దిస్ ఈస్ ప్లెజర్ విచ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. తీసుకున్నాం. యూ కెన్ ఆల్సో ప్రిఫర్ దిస్ బైక్ రెంటల్స్. ఇది చాలా బాగుంది. యూ కెన్ ఫైండ్ హియర్ ఇట్స్ రెంటల్. లెట్ మీ ఫ్లిప్ ద కెమెరా. రిలాక్స్ రెంటల్ బైక్స్. చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ దే హ్యావ్ మెనీ మోర్ బైక్స్ లైక్ క్రూజర్ బైక్స్ అండ్ ఆల్సో స్కూటీస్. కరెంట్ రేటింగ్ ఈజ్ 23,205.1. లెఫ్ట్లో ఈ స్టోర్ చూసారు కదా, శ్రీ కుమరన్ అండ్ ది చెన్నై సిల్క్స్ది. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ లోపల ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. అండ్ ఇన్ కోయంబత్తూర్ ఆర్ చెన్నై, సర్వనా స్టోర్స్ చాలా ఫేమస్ అన్నమాట. హారిక ఈజ్ హ్యావింగ్ ఇడ్లీ. చాలా బాగుంది. ఇది స్వీట్ ఇచ్చాడు హరి. స్వీట్, సాంబార్, చట్నీ. స్పూనా? యూ వాంట్ స్పూన్? ఐ విల్ గెట్ ఇట్. స్పూన్స్. హ్యాండ్ వాష్. హరి, ఐ విల్ హ్యాండ్ వాష్. Finally we are here at Akshaya Hotel, and after breakfast our journey will start.
Masala dosa for me. ఫిల్టర్ కాఫీ. హారికకి ఇక్కడ కాఫీ ఎట్లా తాగాలో తెలియకపోతే ఈయన నేర్పిస్తున్నారు. ఇక్కడ కాఫీ ఇట్లా ఇస్తారనమాట. నేర్చుకున్నావా కాఫీ? ఎలా ఉంది? కాఫీ టేస్ట్ చేసి చెప్పు, బాగుందా బాగాలేదా? నేర్చుకోవడం కాదు. హౌ ఇస్ కాఫీ? బాగుందా? ఈ హోటల్ చాలా బాగుంది. యూ కెన్ ఆల్సో ఫైండ్ స్నాక్స్ ఐటమ్స్ హియర్. స్నాక్స్, క్యాండీస్ ఉన్నాయి. ఆర్ యూ ఎక్సైటెడ్? ఇదేదో పాత బ్రిడ్జ్లా ఉంది. సో ఫైనలీ మేము రైడ్ స్టార్ట్ చేసాం అండ్ వీఆర్ అరౌండ్ 50 కిలోమీటర్స్ ఆల్రెడీ వచ్చేసాము. ఊటీ వచ్చేసి కోయంబత్తూర్ నుంచి అరౌండ్ 90 కిలోమీటర్స్ అండ్ మేము 49th కిలోమీటర్ దగ్గర ఉన్నాం. స్టిల్ 49 more kilometers టు గో. సో ఇప్పుడు ఊటీ బేస్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ ఎంతో ఉంది ఇంకా ఊటీ వెళ్ళడానికి. అండ్ వీ కెన్ సీ ది నేచర్. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ టోటల్ గ్రీనరీ ఉంది. అండ్ రియల్లీ ఐ కెనాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నాకు చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ అట్మాస్ఫియర్ని చూసి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక రిసార్ట్ కూడా ఉంది బేస్లోనే. రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఇది రిసార్ట్. అండ్ వీఆర్ జస్ట్ క్రాసింగ్ ది ఊటీ రైల్వే ట్రాక్. ట్రాక్స్ కూడా చాలా చాలా చిన్నగా ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఈ ట్రాక్ నుంచి కోయంబత్తూర్ నుంచి ఊటీ అంటే కూనూర్ అనే విలేజ్ ఉంది కదా, కూనూర్ విలేజ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. కూనూర్ హిల్ స్టేషన్ కూడా చాలా బాగుంది. మీరు గనక నా వ్లాగ్ని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే యూ విల్ సీ అండ్ ఎంజాయ్ ది కూనూర్ ఆల్సో. అండ్ ఇదిగో చూసారా, మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట మీకు చూపిద్దామని చెప్పి. చాలా చాలా చిన్న ట్రాక్స్ అనమాట. మన నార్మల్ రైల్వే ట్రాక్ ఏమంటే కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ మేబీ స్టీమ్ ఇంజన్స్ కాబట్టి వీళ్ళు ఇంకా ఇక్కడ డెవలప్ చేయలేదేమో ఈ ట్రాక్స్ని. కోయంబత్తూర్ నుంచి స్టీమ్ ఇంజన్స్ ప్రెజెంట్ అయితే లేవు డ్యూ టు కోవిడ్ వల్ల. మేము యాక్చువల్లీ స్టీమ్ ఇంజన్ని కూడా చూసాము. అండ్ ఈ వ్లాగ్ మీరు చూస్తున్నప్పటికే మేము ఆల్రెడీ స్టీమ్ ఇంజన్ని కూడా ఎంజాయ్ చేసేస్తుంటాం. మీరు కంటిన్యూగా చూడండి వ్లాగ్ని ఎక్కడ మిస్ అవ్వకుండా. ఇక్కడ బేస్ నుంచే మాకు ఫాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ చాలా బాగుంది క్లైమేట్. అండ్ మా ఫింగర్స్ అయితే అసలు టోటలీ వీఆర్ కీపింగ్ అవర్ ఫింగర్ క్రాస్ హియర్. చాలా క్లైమేట్ చూసారా మీరు, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫాగ్ Why they are stopping? Any checkpost? टोल गेट है क्या? Toll gate. अच्छा, दिस इज ग्रीन टैक्स. This is a green tax they are collecting from each and every vehicle. It's around 30 rupees per vehicle. You can show there. It's written there. In that board में रहा है. Here also. हाँ. Written 30 rupees per vehicle. Guys, 30 rupees అని చెప్పాం కదా. No, green tax per vehicle is 10 rupees per vehicle. This is hairpin bend number 1 of 14.
ఊటీకి టోటల్ 14 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. క్లైమేట్ అయితే చాలా 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 బాగుంది. యాక్చువల్లీ మేము ఒక 2 బెండ్స్ క్రాస్ చేసాం ఇప్పుడే. ఇక్కడ నుంచి చూస్తుంటేనే మాకు ఫాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. అండ్ వీ కెన్ ఫీల్ ద ఫాగ్. యాక్చువల్లీ చాలా చిల్డ్గా ఉంది. టెంపరేచర్ వచ్చేసి మేము చెక్ చేసామన్నమాట. మీ ఫస్ట్ వ్లాగ్లో చూస్తుంటే తెలుస్తుంది అరౌండ్ 22 degrees ఉంది ప్రెజెంట్. అండ్ హిల్ స్టేషన్లో టెంపరేచర్ వచ్చేసి 8 degrees ఉండొచ్చు. ఆల్సో ఇక్కడ మౌంటైన్స్ అయితే చాలా 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 బాగుంది. అంటే ఎన్నిసార్లైనా అదే చెప్తున్నాను అనుకోకండి. ఐ రియల్లీ ఫీల్ టు సే దట్. అండ్ కొన్ని వ్యూ పాయింట్స్లో అయితే చాలామంది పక్కన ఆపి ఫొటోస్ తీసుకోవడం గట్రా చేస్తున్నారు. ఇట్స్ అ బిట్ రిస్కీ. బట్ నేను ఈ ట్రిప్ మొత్తంలో ఒక మిస్టేక్ చేశాను. యాక్చువల్లీ ఇట్స్ అ బ్లండర్ యాక్చువల్లీ నా వైపు నుంచి. నేను అదేంటో మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ఇప్పుడు చూడండి, చాలా ఆ పక్కన ఏవైతే రాళ్ళు స్టోన్స్ అవన్నీ ఇందాక చూశారు కదా, అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఈ మౌంటైన్స్ ప్రతి దగ్గర చాలా దగ్గరలో మేము వాటర్ ఫాల్స్ చూసాము. అండ్ వీ టాప్డ్ ఫ్యూ ప్లేసెస్. అండ్ మేము కొన్ని దగ్గరలో ఫొటోస్ తీసుకున్నాము. అండ్ కంప్లీట్లీ దేర్ ఇస్ అ బిట్ రిస్కీ పార్ట్. ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా వెహికల్స్ ఘాట్ రోడ్లో తొక్కుతున్నప్పుడు ప్లీజ్ డు నాట్ ఓవర్టేక్. మేము ఒక 2-3 కార్స్ని చూసాము అనమాట. యాక్చువల్లీ వెహికల్కి హెడ్ లైట్ బంపర్ డ్యామేజ్ అయిపోయింది. టోటల్ ఫ్రంట్ బోనెట్ వరకు క్రాష్ అయిన వెహికల్స్. దే ఆర్ పాపం వాళ్ళు అట్లానే వెళ్తున్నారు కొంతమంది. సో మేమైతే జాగ్రత్తగా పైకి ఎక్కేస్తున్నాము. ఆల్మోస్ట్ 4 పిన్ బెండ్స్ అనుకుంటా మేము క్రాస్ అయ్యాము. అండ్ ఈ అరటిపళ్ళు వెహికల్ ఏదైతే ఉందో నాకు తెలుసు ఊటీకి ఇంపోర్ట్ అవుతుంది అనుకుంటా. మేము ఆల్మోస్ట్ 5-6 kilometers నుంచి చూస్తున్నాం. వీళ్ళే మా ఎదురుగా వస్తున్నారు. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మా ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది చూస్తుంటే నాకు లడాక్ ఫీలింగ్ వస్తుంది. చాలా 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 బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ ఆపి ఫోటో తీసుకుందాం అనుకుంటే హారిక వద్దన్నది. యాక్చువల్లీ కోతులు ఉన్నాయని చెప్పి భయపడింది. Guys, you can see the fog. It is covering all the mountains over there. Again, there is a check post here. King the waterfalls ఉన్నట్టున్నాయి కదా. There is some waterfall is there. Yeah, there is a small waterfall, water flowing over there. Harika. Guys, here there is a COVID precautionary action they are taking. Nice. They are just taking all the details. Harika. They also wanted to do a swab test, it seems. నా స్వాబ్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు హారికది ఏం కాదు. టంగ్ బయటికి రా. How is first swab test experience? నాకు నోస్ లో పెడతారు అనుకున్నాను. స్వాబ్ టెస్ట్ అంటే థ్రోట్ దగ్గర పెడతారు కదా. థ్యాంక్ యూ. We are done with the swab test. Again, en route to Ooty. Hey, ఇక్కడ చూడు రైట్ సైడ్ చర్చ్ ఏదో ఉంది.
క్యూటీ పై చర్చ్. యాక్చువల్లీ స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి, కిందన ఎంట్రన్స్ అనుకుంటా. We'll try to show you when we are coming down once again. We will skip it for now. మేము ఈ పాస్ తీసుకున్నాము, బట్ టూరిస్ట్స్కి ర్యాండమ్గా కోవిడ్ స్వాబ్ టెస్ట్ చేస్తున్నారు. సో నాకు సోనుకి ఇద్దరికి కోవిడ్ టెస్ట్ చేశారు. చేసిన తర్వాతే దే ఆర్ అలౌవింగ్ అప్ అనమాట. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. ఈ లారీకి గుద్దినట్లుంది. ఎస్, ఈ లారీకి ఏదో గుర్తొచ్చినట్టు. మంకీస్ చూస్తున్నాయి యాక్సిడెంట్. ఇందాకలే మాట్లాడుతున్నా కదా యాక్సిడెంట్స్ గురించి మేము చూసామని. కొన్ని రికార్డ్ అవ్వలేదు అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎవిడెన్స్ వీ రికార్డెడ్. అండ్ ఇక్కడ రోడ్స్ కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, మీరు చూస్తున్నారు కదా. కొన్ని దగ్గర యాక్చువల్లీ ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయన్నమాట. ఆ ల్యాండ్ స్లైడ్స్ దగ్గర వీళ్ళు మళ్ళీ కింద నుంచి ఫౌండేషన్స్ వేసుకొని మొత్తం అంతా కడుతున్నారు. రోడ్స్ని ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు కొన్ని దగ్గరలో. ఇప్పుడు చూస్తే లెఫ్ట్లో చూసారా, ఎక్స్టెండ్ అవుతుంది అక్కడ రోడ్ అనమాట అట్లాగా. సో ఇలా చాలా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఊటీకి యాక్చువల్లీ 2 ways ఉన్నాయి. అది నేను మీకు వీలైతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. 2 ways అనేవి మీరు డిస్క్రిప్షన్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. అండ్ ఆ సెకండ్ వే గురించి మేము ఒకరితో డిస్కస్ చేసాం ఊటీలో. ఆ కన్వర్జేషన్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ హ్యావ్ ఇట్ ఆర్ నాట్, బట్ నేను ట్రై చేస్తాను అవన్నీ కూడా పోస్ట్ చేయడానికి. అండ్ యూ కెన్ ఎంజాయ్ దిస్ సీనరీ. నాకు తెలిసి ఆల్రెడీ చూడండి లెఫ్ట్ రైట్ మొత్తం అంతా కొన్ని ట్రీస్ కూడా పడిపోయి ఉన్నాయి యాక్చువల్లీ. మేబీ ఆ రోడ్ వైడనింగ్ అప్పుడు అవన్నీ తీసినవి. అండ్ మోర్ ఓవర్ దిస్ తమిళనాడు గవర్నమెంట్ ఈజ్ మోర్ ఎంకరేజింగ్ అబౌట్ నాట్ టు యూజ్ ప్లాస్టిక్. మీరు ఎవ్రీ 1 kilometerకి నేను ఇది అబ్జర్వ్ చేశాను. నేను రిపీటెడ్లీ నేను ఇది చెప్పాను కూడా మన వ్యూవర్స్ అందరికీ, దట్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది టు స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇఫ్ ఇట్ కేస్ సిటీ అనుకోండి, మన మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి దే విల్ అట్లీస్ట్ కమ్ అండ్ పికప్ ద వేస్ట్. బట్ ఇక్కడ ఇన్ కేస్ మనము ప్లాస్టిక్ కానీ ఏదైనా పడేసామంటే దేర్ విల్ బి వైల్డ్ యానిమల్స్ హూ మైట్ unable to digest things. వాళ్ళు ఏమైనా తిన్నా ఏదైనా చేసినా ఇట్ విల్ బి అ బిగ్ మెస్ యాక్చువల్లీ. వాళ్ళ లైఫ్కి రిస్క్ కదా. ఈ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. ఆల్సో ఈ ఇనిషియేటివ్తో పాటు వాళ్ళు కొన్ని గార్బేజ్ బిన్స్ కూడా పెట్టారు. ఎవ్రీ 1 kilometerకి గార్బేజ్ బిన్స్ పెట్టారు. అండ్ వి బ్లా 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 ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ మోర్ అబౌట్ దిస్. ఈ బ్రిడ్జ్ వచ్చేసింది. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. ఇందాకదేమంచి హైట్ ఉంది, ఇదేమంచి కిందకు ఉంది. అమ్మో బాబోయ్ ఏంటో, కానీ బ్రిడ్జ్ మాత్రం బాగున్నాయి. నాకు మన ఆంధ్రాలో ఈ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ అయితే లేవు, అన్నీ సిమెంట్ బ్రిడ్జ్ ఉంటాయి. ఇక్కడ అంతా టోటలీ డిఫరెంట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ మాకు విజిబిలిటీ కూడా పైకి హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్న కొద్దీ విజిబిలిటీ కూడా లో అవుతుంది. ఐ కెనాట్ జస్టిఫై దట్ ఇట్స్ విజిబిలిటీ, బట్ ఏమంటారు ఫాగ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. విజిబిలిటీ బాగానే ఉంది నాకు తెలిసి, బట్ ఫాగ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది చూడండి. అండ్ మోరోవర్ గ్రీనరీ ఉంది ఇక్కడ కిందన. ఇందాకలా ఒక వెహికల్ మీరు చూసారనుకుంటా లెఫ్ట్కి, ఇక్కడ కొంచెం ముందుగా వస్తే లెఫ్ట్కి ఒక కిందకి డౌన్ ఉంది, అక్కడ లోపలికి రిసార్ట్ ఉందంట. అది కూడా మేము చూసాం. ఇది కూడా ఇక్కడ ఆగారు కదా, ఇలా కిందకి రిసార్ట్ ఉంది లోపల. ఆల్మోస్ట్ హిల్ స్టేషన్స్ అయితే మేము టచ్ చేస్తున్నాము. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ కిందకి వీళ్ళు ఆగారు కదా చూసారా, వీళ్ళు కురుంబా రిసార్ట్స్ అని ఉంది. ఈ హోర్డింగ్ ఉంది కదా కురుంబా విలేజ్ రిసార్ట్స్ అని. సో ఈ విలేజ్ రిసార్ట్స్ కిందన ఆల్మోస్ట్ ఇన్ ద సిటీ ఆఫ్ సెంటర్, నాట్ సిటీ సారీ, ఇన్ ద సెంటర్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. సిటీ అని చెప్తున్నా, మనం సిటీలో పెరిగి అలవాటు అయిపోయింది సిటీ. సో వైల్డ్ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఆ టైప్ ఆఫ్ విలేజ్ రిసార్ట్స్లో పక్కా ఉండవలసిందే అనమాట.
అన్ఫార్చునేట్లీ మాకు అదృష్టం లేదు ఇప్పుడు, బట్ వీ విల్ ష్యూర్లీ ప్లాన్ సమ్ అదర్ టైం. మంచి ఫుల్ ఫుల్ గేర్తో వస్తాను. అప్పుడు మనం పిచ్చగా ఫొటోస్, వీడియోస్, టైమ్ ల్యాబ్స్, డ్రోన్ షాట్స్ అన్నీ తీస్తా అప్పుడు. ఇప్పుడైతే నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు, బట్ ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కొన్న తర్వాత అయితే నేను పక్కా తీస్తానండి. ఓకే, మీరు కనుక నాకు ఇట్లానే సపోర్ట్ చేస్తే, నా వీడియోస్ నేను చూసి సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇంకా రాలేదు. డోంట్ థింక్ దట్ ఐఎమ్ గెటింగ్ మనీ. నాకు చాలామంది అడుగుతున్నారు యాక్చువల్లీ, నీకు ఎంత వస్తుంది అని చెప్పి. నాకు ఏమి రావట్లేదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అర్నింగ్. ఇది నా జస్ట్ ఒక హాబీ అనుకోండి. ఐఎమ్ మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఫోటోగ్రఫీ. అలాగే నేను ఈ హాబీని చేస్తున్నా ఎందుకంటే ఐ గాట్ సపోర్ట్ ఫ్రమ్ మై వైఫ్ ఆల్సో. అక్కడ ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను కొంచెం ఈ క్రియేటివిటీని కొంచెం బయట పెట్టగలుగుతున్నా మీ అందరి ముందు. ఇదిగో హెయిర్ పిన్ బెండ్ కూడా, ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 6th పిన్ బెండ్ అనుకుంటా. 6th ఇప్పుడు మేము ఆల్రెడీ 4-5 బెండ్స్ దాటాం కదా, 6th బెండ్ అనుకుంటా దాటాం. ఇంకా అలా వెళ్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ 70% ఆఫ్ మౌంటైన్స్ అయితే మేము ఎక్కేసాము, క్రాస్ చేసేసాము. కునూర్కి దగ్గరలో ఉన్నాం అన్నమాట. లెఫ్ట్లో మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ది ఫస్ట్ టీ ఎస్టేట్ వీఆర్ విట్నెసింగ్ ఇన్ ది ఊటీ కూనూర్ వాట్ ఎవర్ యూ సే. ఆ కూనూర్ దగ్గర అనమాట యాక్చువల్లీ ది ఫస్ట్ టీ ఎస్టేట్ వీఆర్ విట్నెసింగ్. చాలా బాగుంది చూడండి, ఎంత ఫాగ్ ఉంది. అసలు నాకు తెలిసి ఆ ఫాగ్కి అండ్ ఆ సన్ రైజ్కి, ఆ గ్రీనరీకి అసలు టోటల్ పెర్ఫెక్ట్ మ్యాచ్. ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇంకా కూనూర్కి మేము ఆల్మోస్ట్ ఈ టైంకి ఒక 20 to 30 minutes డిస్టెన్స్లో ఉన్నాము. ఈ టీ ఎస్టేట్స్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఆల్సో కూనూరులోని హౌసెస్ స్టార్ట్ అయిపోయింది. వీఆర్ లైక్ ఈ ఫారెస్ట్ ఏరియా అనేది మేము క్రాస్ చేస్తాం అనమాట. ఇంకా సో దిస్ ఈజ్ ఆల్ విలేజెస్, చిన్న విలేజెస్ అనమాట కూనూరుకి ముందు. అండ్ మేము కూనూరు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఇంకా here at Kunur. So just now మనం కూనూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ప్రెజెంట్. కూనూర్ రైల్వే స్టేషన్ నుంచి ఊటీ వచ్చేసి ఒక 20 kilometers డిస్టెన్స్ ఉంది. సో మా హోటల్ ఏమంచి ఊటీలో ఉందన్నమాట, ఊటీలో బుక్ చేసుకున్నాం. సో వన్స్ వీ రీచ్ ఊటీ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. సీ యూ సూన్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. బాయ్.
ఫైనల్లీ మేము ఉదగమండలం వచ్చాము. ఇది ఊటీ అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని హోటల్లో దెన్ వి విల్ సీ. గైస్ ఇప్పుడే మేము మా హోటల్కి రీచ్ అయ్యాము. సోను ఏమో చెక్ ఇన్ చేస్తున్నాడు. ద హోటల్ అవుట్లుక్ అయితే చాలా బాగుంది. మరి లోపల ఎలా ఉంటుందో చూడాలి. వాట్ యు వాంట్? ఐడి కార్డా? ఆధారా? So room is pretty decent. Bed బాగుంది. Hello. Washroom is also good. We have a separate geyser. Room actually pretty decent. చాలా హైజీనిక్గా ఉంది. We have this study table or whatever work table or something and a TV. Nice.